మీ 50 lakhs హోమ్ లోన్ పైన 18 lakhsని సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ని కట్ చేసింది. అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే 125 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ని అయితే కట్ చేసింది. ఇలా రెపో రేట్ కట్ అయినప్పుడు ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్కి, బ్యాంక్ వాళ్ళు మనకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే లోన్స్ని అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ హోమ్ లోన్ 8.5% ఇంట్రెస్ట్ రేట్తో ఉందనుకోండి. ఇయర్ స్టార్టింగ్ నుంచి జరిగిన అన్ని రెపో రేట్ కట్స్ వలన అది 7.25% అవ్వచ్చు. ఇలా ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఈఎంఐని తగ్గించుకోవడం, ఇంకోటి లోన్ టెన్యూర్ని తగ్గించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 50 lakh హోమ్ లోన్ని 8.5% ఇంట్రెస్ట్ రేట్తో 20 yearsకి తీసుకున్నారనుకోండి. మీరు మీ ఈఎంఐని తగ్గించుకుంటున్నట్లయితే రెపో రేట్ కట్ ముందు ఈఎంఐ 43,391 రూపీస్ ఉంటుంది. రెపో రేట్ కట్ తర్వాత ఆ ఈఎంఐ అన్నది 39,518కి అయితే తగ్గుతుంది. ఇక్కడ టోటల్గా మీరు 9.29 lakhs అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మీరు మీ లోన్ టెన్యూర్ని తగ్గించుకుంటున్నారనుకోండి, రెపో రేట్ కట్ ముందు ఎంతైతే ఈఎంఐ ఉందో సేమ్ అదే ఈఎంఐ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీ లోన్ అన్నది 42 months త్వరగా అయితే పూర్తి అవుతుంది. ఇక్కడ మీరు టోటల్గా 18.3 lakhs అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని క్యాప్షన్లో మెన్షన్ చేశాను, అవి కూడా చూసేయండి. అండ్ ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.